హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదలవడం జరిగింది కదా. సో జనరల్గా గతంలో అయితే మనకి కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా యూనిఫామ్గా 30% అంటే కేవలం 200కి 60 మార్కులు వస్తే మీకు ప్రిలిమినరీలో అందరూ కూడా క్వాలిఫై అయితే అవుతారు. మీరు ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా సరే మీకు కేవలం 60 మార్కులు వస్తే సరిపోతుంది. మీకు 200కి 150 మార్కులు వచ్చినా సరే అదైతే యూజ్ ఉండదు. ఎందుకంటే మార్క్స్ అనేవి యాడ్ చేయరు కాబట్టి జస్ట్ 60 మార్కులు వచ్చిన అందరూ కూడా మనకి సమానమే క్వాలిఫై అయితే అవుతారు. కానీ వేరేస్ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రం మీరు వీలైనంత ఎక్కువ స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఫైనల్గా మెరిట్ చూస్తారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో ఒక 20 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో టాప్ 20 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు కాబట్టి మీ కేటగిరీలో మీరు ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ మార్కులు మెరిట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్లో అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈసారి కొత్తగా ఈవెంట్స్లో కొన్ని ఉద్యోగాలకి కానిస్టేబుల్ ఎస్ఐలో కొన్ని ఉద్యోగాలకి మనకి 1600 మీటర్ అలాగే 800 మీటర్ రన్ అనేది ఉంది కదా, దాంట్లో కూడా మనకి మార్కులు మెరిట్ అనేది యాడ్ చేయడం జరిగింది. మీకు ఈవెంట్స్లో మనకి మార్కులు అనేవి కేటాయిస్తారో రన్నింగ్లో ఆ మార్కులని మీకు మెయిన్స్కి మార్కులు ఏదైతే వచ్చాయో వాటికైతే యాడ్ చేసి ఫైనల్గా మెరిట్ అనేది చూస్తారు కాబట్టి ఈ మార్కులు కూడా మీకు చాలా కీలకంగా అయితే మారనున్నాయి. ఒకసారి మనకి నోటిఫికేషన్ చూసినట్లయితే క్లియర్ కట్గా ఏదైతే మనకి కానిస్టేబుల్ ఉందో అందులో మనకి పురుషులకి 1600 మీటర్లు మనకి మహిళలకి 800 మీటర్లు ఈవెంట్ ఉంది కదా. సో పురుషులు వచ్చేసరికి 7 minutes 15 secondsలోను, మహిళలు వచ్చేసరికి 5 నిమిషాలు 20 సెకండ్లోనూ కంప్లీట్ చేయాలి. జస్ట్ ఈ టైంలో కంప్లీట్ చేస్తే మీరు క్వాలిఫై అయితే అవుతారో. కానీ వేరేస్ మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 22, 23, 24, 25 ఉన్నాయో వీటికి మాత్రం మీకు మార్కులు అనేవి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు కంప్లీట్ చేసిన టైంని బట్టి కూడా మీకు మార్కులు అనేవి అయితే యాడ్ అవుతాయి. అలాగే మనకి వేరే పోస్ట్ కోడ్ నెంబర్ 22 ఎస్సీటీ పీసీ ఏఆర్కి సంబంధించి మనకి ఈవెంట్స్లో వచ్చిన మార్కులకి నార్మలైజేషన్ అనేది కూడా చేస్తారు. ఎందుకంటే పురుషులకి 1600 మీటర్లు, మహిళలకి 800 మీటర్లు కాబట్టి సో మనకి మహిళలు కొంచెం ఈజీగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, సేమ్ మనకి అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాల్లో కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 12, 13, 14, 16కి మీకు రన్ ఈవెంట్లో మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మార్కులు ఎలా ఉంటాయని ఒకసారి చూసినట్లయితే మనకి నోటిఫికేషన్లో ఆన్సర్ 1లో మనకి మెన్షన్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాలిఫైయింగ్ టైం ఏదైతే 7 minutes 15 seconds ఉందో జస్ట్ మీరు క్వాలిఫైయింగ్ టైంలో కనుక కంప్లీట్ చేస్తే మీకు 50 మార్కులు అనేవి అయితే కేటాయిస్తారో. కానీ ఎవరైతే ఫాస్ట్గా 4 minutes 15 secondsలో మనకి మెన్ క్యాండిడేట్స్ అలాగే 3 minutes 5 secondsలో మనకి మహిళా క్యాండిడేట్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే సో వాళ్ళకి ఇచ్చిన 1600, 800 మీటర్ అనేది వాళ్ళకి 100కి 100 మార్కులు అయితే కేటాయిస్తారో. అంటే హైయెస్ట్ మార్కులు 100, లోయెస్ట్ మార్కులు మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేసినందుకు 50, అంటే దాదాపుగా 100 - 50 అంటే 50 మార్కుల వ్యత్యాసం అయితే ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి 1 మార్కు 2 మార్కు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్స్ పేపర్లో 50 మార్కులు స్కోర్ చేయడం అనేది అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే మనకి చాలా వరకు బిట్లు తెలిసి ఉండాలి, ఆన్సర్ చేయాలి. కానీ ఇక్కడ రన్నింగ్లో ఈజీగా మీరు 50 మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు. అందరికంటే ముందు అంటే మీరు కనుక ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే మీకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది. మనకి నార్మల్ టైం క్వాలిఫైయింగ్ టైంలో కంప్లీట్ చేసిన క్యాండిడేట్కి ఈ క్యాండిడేట్కి. అలాగే మీరు ఈ 100కి 100 కాకపోయినా సో మీరు అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes 36 seconds నుండి 5 minutes 55 seconds లోపు కంప్లీట్ చేసినా కూడా మీకు 75 మార్కులు. అంటే ఇక్కడ కూడా మీకు 25 మార్కుల వ్యత్యాసం అయితే వస్తుంది. చాలా వరకు మనకి మార్కులు మనకి మెయిన్స్ మార్కులు కలిపి మనకి మెరిట్ చూస్తారు కాబట్టి చాలా డిఫరెన్స్ అయితే మనకి మార్కుల్లో వస్తుంది కాబట్టి సో మీరు ఇది కూడా దృష్టిలో అయితే పెట్టుకోవాలి. చాలామంది దీన్ని అయితే గమనించలేదు నోటిఫికేషన్లో. మీరు కనుక 4 నిమిషాల 15 సెకండ్లో పురుష అభ్యర్థులు 1600 మీటర్లను కంప్లీట్ చేస్తే మీకు 100 మార్కులు, 4 నిమిషాల 16 సెకండ్ల నుండి 4 నిమిషాల 35 సెకండ్లో కంప్లీట్ చేస్తే 95. అలాగే ఇక్కడ టైమింగ్ ఇచ్చారు ప్రతిదానికి చూడొచ్చు మీరు. 4 నిమిషాల 36 సెకండ్ల నుండి 55 సెకండ్లో కంప్లీట్ చేస్తే 90, 4 నిమిషాల 56 సెకండ్ల నుండి 5 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేస్తే 85, అలాగే 5 నిమిషాల 16 సెకండ్ల నుండి 5 నిమిషాల 35 సెకండ్లో కంప్లీట్ చేస్తే 80, 5 నిమిషాల 36 సెకండ్ల నుండి 5 నిమిషాల 55 సెకండ్లో కంప్లీట్ చేస్తే 75, 5 నిమిషాల 56 సెకండ్ల నుండి 6 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేస్తే 70, 6 నిమిషాల 16 సెకండ్ల నుండి 6 నిమిషాల 35 సెకండ్లో కంప్లీట్ చేస్తే 65, 6 నిమిషాల 36 సెకండ్ల నుండి 6 నిమిషాల 55 సెకండ్లో కంప్లీట్ చేస్తే 60, 6 నిమిషాల 56 సెకండ్ల నుండి 7 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేస్తే మీకు 50. సో కింద రెండు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినవి. సో దాన్ని అయితే వదిలేయండి. అలాగే మహిళా అభ్యర్థులకు కూడా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి
3 నిమిషాల 5 సెకన్లు లేదా అంతకంటే తక్కువ కంప్లీట్ చేస్తే 100 వస్తుంది. 3 నిమిషాల 6 సెకన్ల నుండి 3 నిమిషాల 20 సెకన్లలో కంప్లీట్ చేస్తే 95. 3 నిమిషాల 21 సెకన్ల నుండి 3 నిమిషాల 35 సెకన్లకి కంప్లీట్ చేస్తే 90. 3 నిమిషాల 36 నుండి 3 నిమిషాల 50లో కంప్లీట్ చేస్తే 85. 3 నిమిషాల 51 నుండి 4 నిమిషాల 5 సెకన్లలో కంప్లీట్ చేస్తే 80. 4 నిమిషాల 6 సెకన్ల నుండి 4 నిమిషాల 20 సెకన్లకి 75. 4 నిమిషాల 21 సెకన్ల నుండి 4 నిమిషాల 35 సెకన్లు కంప్లీట్ చేస్తే 70. 4 నిమిషాల 36 నుండి 4 నిమిషాల 50 కంప్లీట్ చేస్తే 65. 4 నిమిషాల 51 నుండి 5 నిమిషాల 5 సెకన్లో కంప్లీట్ చేస్తే 60. 5 నిమిషాల 6 సెకన్ల నుండి 5 నిమిషాల 20 సెకన్లో కంప్లీట్ చేస్తే 50 మార్కులు అయితే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకి దాదాపుగా 5 నుండి 10 మార్కులు మనకి వ్యత్యాసం ఉంది కాబట్టి సో వీళ్ళంత త్వరగా అయితే రన్నింగ్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు డెఫినెట్గా ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనకి ఎస్ఐలో కూడా మనకి 12, 14, 16 మెన్ క్యాండిడేట్స్కి 12 నెంబర్ పోస్ట్కి మనకి మహిళలకి కూడా సేమ్ ఇదే విధంగా టైమింగ్లు కంప్లీట్ చేస్తే మీకు మార్కులు అనేవి ఎస్ఐలో కూడా మనకైతే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి మెడికల్గా మీరు ఫిట్గా ఉంటారో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మీరు రన్నింగ్ ఫాస్ట్గా చేయగలను అని అనుకుంటారో సో వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా స్కోర్ అనేది ఎంతో కొంత అయితే యూజ్ అయ్యి మెరిట్లో మీరు ముందంజలో ఉండడానికి అయితే మీకైతే అవకాశం ఉంటుంది. మీరు మెయిన్స్లో కూడా బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ చేసి ఇక్కడ కూడా మనకి మంచి స్కోర్ చేసినట్లయితే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. లేదా మీకు మెయిన్స్లో రిటన్ ఎగ్జామ్లో నేను కొంతవరకు వీక్గా ఉన్నాను, మరీ ఎక్కువ స్కోర్ చేయలేను అని అనుకున్న క్యాండిడేట్స్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం ద్వారా ఇక్కడ మీకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈవెంట్స్లో కొంచెం వీక్గా ఉంటారో, కొంతమంది రెండింటిలోనూ స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా మెడికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు అయితే ఇటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని సో దీనికి తగ్గట్టు కూడా ప్రిపేర్ అయినట్లయితే దాదాపుగా మనకి 50 మార్కులు అయితే ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎంతో కొంత మనకి అట్లీస్ట్ 10-20 మార్క్స్ వచ్చినా సరే ఎంతో కొంత మనకి డెఫినెట్గా మెయిన్స్ మెరిట్లో యూజ్ అవుతుంది. కాబట్టి సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సో మీరు జస్ట్ ప్రిలిమినరీ 60 కదా ఈజీగా క్వాలిఫై అవుతారని చెప్పి ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వడం ఎందుకంటే నెగ్లెక్ట్ అవ్వకుండా ఇప్పటి నుండి మెయిన్స్కి కూడా మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినట్టయితే అది ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో కూడా మీరు కాన్ఫిడెంట్గా క్వాలిఫై అవుతారు. అలాగే మెయిన్స్లో కూడా ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే వీలైనంత ఎక్కువ స్కోర్ సాధించి మీరు డెఫినెట్గా జాబ్ సాధించడంలో మనకి ముందంజలో అయితే ఉంటారో. ఓకే, అలాగే మీకు కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే కనుక ఓకే సో మీకు 3 మార్కులు అయితే ఈజీగా రావడం జరుగుతుంది. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రమే పోస్ట్ కోడ్ నెంబర్ 22, 23, 24, 25 ఏదైతే ఉందో క్యాండిడేట్స్ హూస్ పొసెస్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వేశారో ఆ నోటిఫికేషన్ డేట్ టయానికి అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఆ డేట్ తర్వాత ఉంటే మీకు కన్సిడర్ చేయరు. నోటిఫికేషన్ వేసిన డేట్ టైం కన్నా ముందుకు కనుక మీకు పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే కనుక మీకు 3 మార్కులు అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెర్నింగ్ లైసెన్స్ అయితే మీకు పర్మనెంట్ చేయరు. పర్మనెంట్ లైసెన్స్ ఉంటే కనుక మీకు ఈజీగా ఎటువంటి మీరు ఒక్క బిట్ కూడా ఆన్సర్ చేయకూడదని మీకు 3 మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరికైనా ఉంటే కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీకు 3 మార్కులు అయితే, ఎందుకంటే కాంపిటేటివ్లో ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు 3 మార్కులు వెయిటేజ్ అనేది కూడా ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో ఇది మనకి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన ఇంపార్టెంట్ స్కోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.